నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాక్కులను మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప మన మీద అనుగ్రహింపచేసి మరొక పర్యాయము లెంటలోని మొదటి ఆదివారంలోనికి మనం వచ్చాం. ఈ లెంటు అనే పదాన్ని మనము బసం బుధవారం రోజు తెలుసుకున్నాం. లెంటు అనగా పగలగొట్టుట, చీల్చబడుట, చిగురించుట. ఈ పదాలన్నీ హీబ్రూ పదాలు. కాబట్టి ఈ దినము మనము లెంటులోని మొదటి ఆదివారంలోకి మనం వచ్చాం. ఈ 40 దినాలలో ప్రాముఖ్యముగా ఈ ఉన్నటువంటి ప్రతి ఆదివారము కూడా శోధన, శ్రమ, బాధ, ఇబ్బంది ఇవన్నీ కూడా మిళితమైనటువంటి ఆదివారాలుగా మనము దాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. లేఖన భాగంలో ప్రాముఖ్యముగా మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. అపవాది చేత శోధింపబడకు ఆత్మ వలన అరణ్యమునకి కొనిపోబడెను. చాలు. ఈనాటి మన అంశం ఏంటంటే శోధింపబడిన క్రీస్తు. ఎవరెవరు మనము శోధించబడుతున్నాము? ఎలాగూ శోధించబడుతున్నాం? క్రైస్తవ జీవితంలో బాప్తిసం పొందిన తర్వాతే మనకి శోధన అనేది ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అపవాది మంచి కార్యము చేయటము దానికి ఇష్టం ఉండదు. కనుక మరలా తిరిగి పాత జీవితంలోనికి మానవుడు ప్రవేశింప చేయడానికి బాప్తిసం పొందిన వెంటనే శోధన అనేది మనుషులకు ప్రారంభం అనేది అవుతూ ఉంటుంది. ఈ శోధన ఎక్కడి నుంచో రాదు. మనకి ఎక్కడి నుంచి వచ్చిందంట? మన కుటుంబంలో నుంచే ప్రారంభం అవుతుంది. మన భర్త నుంచి కానీ, మన బిడ్డల నుంచి కానీ, మన అత్త నుంచి కానీ, లేకపోతే మన కోడల నుంచి కానీ, ఇలాగూ మన కుటుంబంలో నుంచే సాతాను ఏం చేస్తుంట? మనల్ని పతనము చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఈ దినం మనము లేఖన భాగములో ప్రాముఖ్యముగా శ్రమల కాలంలో మొదటి ఆదివారం. ఈ కాలంలో క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తారంటే నిష్ట కలిగిన ఉపవాసం ఉంటారు. నిష్ట కలిగినటువంటి ఉపవాసము ఉంటారు. ఎలాంటి ఉపవాసం అంటే విరిగి నలిగిన మనస్సు కలవారమై దేవునికి దగ్గరగా నివాసము చేయడానికి కదండి. ఉపానగా దగ్గరగా, వాసము అంటే నివాసము చేయడానికి, దేవునికి దగ్గరగా నివాసము చేయడానికి దేవుడు మనకిచ్చినటి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనము చాలామంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. చాలామంది దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ 40 దినాలు వచ్చినాయి అంటే మనం చాలా చాలా ప్రార్థనలో ఎదగాలని ఆశ, ఆలోచన కలిగి ఉంటాం. 100కి దగ్గర టౌన్ ఏరియాలో అయితే 80% ఉంటారు. గ్రామీణ ప్రాంతంలో అయితే 40% ఉంటారు. ఎందుకంటే 40% ప్రజలు ప్రార్థన సహవాసం కలిగి ఉండాలని ఆశపడతారు. 60% మంది ప్రజలు ఎప్పుడు పొలం వెళ్దామా, ఎప్పుడు పని చేసుకుందామా అని ఆశపడుతూ ఉంటారు. 365 దినాలు మనకి పని లేకపోవచ్చు. 3 నెలలే మనకి పని ఉండొచ్చు. కానీ మనము దేవుని సన్నిధానంలో ప్రతి దినము కలిగి ఉంటే, ప్రతి దినము మనము నివాసముగా ఉండగలిగితే
ప్రతి దినము కూడా సింహ పిల్లలైన ఆకలి కొని ఉంటామే కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలకు ఎన్నడూ ఏది కొదువ ఉండదు అని చెప్తుంది బైబిల్. దాన్ని మనం నమ్మటలేదు. ఆదివారం అయిపోగానే చాలు మనం ఎమ్మంటే పరిగెడతాం, తింటామో తినమో తెలియదు కదండి, ఎమ్మంటే వెళ్ళిపోతాం. విశ్రాంతి దినము పరిపూర్ణముగా పరిశుద్ధముగా ఆచరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ లేఖన భాగంలో ఏమంటే శోధింపబడినటువంటి క్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ముస్లిమ్స్కి ఉన్నటువంటి ప్రార్థనా జీవితాలు, ఉపవాసపు దినాలు, నిష్ట కలిగిన జీవితాలు. కానీ మనము 40 దినాలు ఉపవాసం ఉంటాము, వారు కూడా 40 దినాలు ఉపవాసము ఉంటారు. వారు దేవాలయంలో ప్రార్థన చేస్తారు, మసీదులో ప్రార్థన చేస్తారు, మనం కూడా దేవాలయంలో ప్రార్థన చేస్తాము, వ్యక్తిగతమైన ప్రార్థన కూడా చేస్తాం. 40 దినాలు వారు ఉపవాసం నుండి ఆహారాన్ని ఇతరులకు పెడతారు, మనమే తింటాం. క్రైస్తవులకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం అదే, ముస్లిమ్స్కి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. అంటే మనకు ఉన్నటువంటి ఈ ఆకలి అనగా మనము ఒక పూట పస్తుంటున్నాం అనగా ఉపవాసం ఉంటున్నాం, ఈ ఆహారాన్ని ఎవరికి పెట్టాలి? ముస్లిమ్స్ మరి ఆహారం తినకుండా ఉంటారు, వారు ఈ ఆహారాన్ని ఎవరికి పెడతారంటే పూర్గా అన్నటువంటి ఫ్యామిలీస్, ఎంతోమంది ముస్లిమ్స్ జరగని కుటుంబాల్లో ఉన్నటువంటి ఫ్యామిలీలకి ఒక దినము భోజనము సరిపోయినటువంటి, ఒక దినము వారి కుటుంబానికి సరిపోయే ఖర్చు మొత్తం వారికి అప్పగించి వచ్చేస్తారు. మనం మన ఇంటికి వస్తేనే భోజనం పెట్టాం, దేవాలయానికి వస్తేనే మనం సరిగా భోజనం పెట్టాం. మనం రోజు ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ ఉపవాసం ఉన్నటి ఆహారము నువ్వు ఇతరులకి ఎప్పుడైనా పెట్టావా? ఎవరి కొరకైనా ఇదిగో ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు మీరు ఉపవాసం ఉన్నారు, కానీ ఎవరికైనా దిక్కుమాలిన వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక నూతన వస్త్రాన్ని ఇచ్చారా? ఇవ్వలేదే. కానీ మీరు ఇంతకాలము ఉపవాసం ఉంటున్నారు, కానీ ఆ ఉపవాసం నుండి దానిలో నుంచి ఒక భాగాన్ని తీసుకొచ్చి ఎప్పుడైనా కాపరికి నూతనమైన అంగీని, ఎప్పుడైనా పరిశుద్ధమైన అంగీని ఇచ్చారా? ఇవ్వలేదే. మనమా ఉపవాసం ఉండేది? ఉపవాసం ఉన్నవారు ఎలా ఉండాలి? ఉపవాసము అనేది ఆషామాషగా కాదు. దేవుణ్ణి మీరు ఆషామాషగా తీసుకుంటున్నారు. పిలిస్తే పలికే దేవుడు, రోషం కలిగిన దేవుడు, శోధింపబడిన ఎవరి కొరకు శోధింపబడ్డాడో మనందరికీ తెలిసిన దేవుడే. నిజముగా నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నేను ఉన్నాను, భయపడవద్దు అని చెప్పి సమాధానం ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు మనం పూజించడానికి. మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు, మనం చేసే ప్రతిక్రియ ఆయన చూసేవాడు. మన హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నామో ఆ ఆలోచన గమనించగలిగేటువంటి వాడు. అలాంటి దేవుని ఎదుట మనము మన హృదయాన్ని పరచగలిగితే, మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుని యొక్క జవాబు ఖచ్చితంగా మనకి తప్పనిసరిగా దొరుకుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువు శోధించబడ్డాడు. శోధించబడిన క్రీస్తు అనగా ఇక్కడ 3 సువార్తికులు రాశారు. ఈ 3 సువార్తికుల్లో ప్రాముఖ్యంగా మత్తయి, మార్కు కదండి, లూకా, ఈ 3 సువార్తికులు కూడా దేవుని యొక్క అనగా క్రీస్తు యొక్క శోధన గురించి వారు రాశారు. ఒకసారి మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-11 వచనాల్లో, మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాల్లో, లూకా సువార్త 4వ అధ్యాయము 1-13 వచనాల్లో వీళ్ళందరూ కూడా ఏంటంటే 5 విషయాలు చక్కగా రాశారు. ఆ 5 విషయాలలో ప్రాముఖ్యంగా 7 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 7 ప్రశ్నల్లో వీళ్ళు మాత్రము 5 గురించే అక్కడ చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శోధింపబడము అనేది ఒక మానవుడికే ఇది. కానీ
మానవ స్వరూపంలో ఉన్నటువంటి దేవుడు కూడా శోధింపబడ్డాడు అనడానికి ఇది రుజువు అని చెప్తున్నాడు. ఎప్పుడు ఆయన ఈ 7 విషయాలు చెప్తున్నాడు. మొదటిగా ఎప్పుడు శోధించబడను, రెండవదిగా ఎవరి ద్వారా శోధనకు నడిపించబడను, మూడవదిగా ఎక్కడ శోధింపబడను, నాలుగవదిగా ఎన్ని దినాలు శోధింపబడను, ఐదవదిగా ఎవరితో శోధింపబడను, ఆరోదిగా ఎన్ని విధాల ఆయన శోధింపబడను, ఏడోదిగా శోధన ఫలితము ఏమిటి. చూడండి, ఇక్కడ ఈ ముగ్గురు సువార్థికులు కూడా 7 విషయాల గురించి ప్రస్తావిస్తూ వారు ఏమంటున్నారంటే, ఎప్పుడు శోధింపబడను, ఎవరి ద్వారా శోధనకు నడిపించబడను, ఎక్కడ శోధింపబడను, ఎన్ని దినాలు శోధింపబడను, ఎవరి చేత శోధింపబడను, ఎన్ని విధాలుగా శోధింపబడను, శోధన ఫలితము ఏమిటి. ఈ 7 ప్రశ్నల కంట ఈ ముగ్గురు సువార్థికులు 5 సమాధానాలు రాశారు. ఈ 5 సమాధానాలు కూడా ప్రాముఖ్యముగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు శోధింపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఎప్పుడు శోధింపబడ్డాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. చాలు చూడు, ఎక్కడ ఆయన శోధింపబడ్డాడు, ఎప్పుడు శోధింపబడ్డాడు అంటే బాప్తిస్మం పొందిన వెంటనే. ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన శోధింపబడ్డాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు పూర్తయిన వెంటనే ఎక్కడికి వచ్చాడంటే బాప్తిస్మలోనికి వచ్చేసాడు. అప్పటి వరకు శోధన కలగలేదు ఆయనకి. 40 దినాలు ఉపవాసం ఉన్నా కానీ శోధింపబడని క్రీస్తు ఎప్పుడైతే బాప్తిస్మం అనే వరప్రసాదాన్ని పొందుకున్నాడో వెంటనే శోధన అనేది ప్రారంభమైనట్లుగా మనము లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ అపవాది చేత శోధింపబడుతున్నాడు? బాప్తిస్మం తన పరిచర్య కొరకు ప్రతిష్ఠించబడుతున్నటువంటి క్రీస్తు ఆయన బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? ఆయనకి బాప్తిస్మం అవసరమా? బాప్తిస్మం ఎందుకొరకు అంటే దేవుని పరిచర్య చేయడానికి. మనము కూడా దేవుని పని చేయాలంటే అభిషేకించబడాలి. అభిషేకం లేకుండా దేవుని పరిచర్య చేయడానికి అర్హత లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దాన్ని వెతకి రక్షించక మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక 40 దినాలు ఆయన శ్రమనంది కనుక ఆయన ఉపవాసం ఉండి బాప్తిస్మం పొందిన తర్వాత పరిచర్యకి వెళుతున్నాడు. దేవుని యొక్క సువార్తకి వెళ్ళబోతుండగా సాతాను అడ్డుకొనడానికి తన ప్రయత్నం తాను చేయడానికి సంసిద్ధముగా ఉన్నది అని చెప్తున్నాడు. కానీ మన విరోధైన అపవాది ఎలాగైనా సరే క్రీస్తు పని చెడగొట్టాలని యేసు బాప్తిస్మం పొందిన వెంటనే శోధించుటకు ప్రారంభం చేసింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. చాలు. బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన చేసిన పరిచర్య, ఆ పరిచర్యకి సిద్ధపడ్డాడు. దేవుని యొక్క పరిచర్య చేయాలంటే మామూలు విషయం కాదు కదండి. 30-40 తాళ్ళు కొడతాం పెద్ద కష్టమేం కాదు. పరిచర్య చేయటం అనేది చాలా చాలా కష్టం. ప్రతి దినము చచ్చిపోయి బ్రతకటమే, ప్రతి దినము చనిపోయి బ్రతకటమే. కాబట్టి ఇక్కడ ఏమంటానంటే, అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకరి జీవితంలో ఏదో ఒక విజయవంతమైన కార్యము జరిగిన వెంటనే ఏం చేస్తుంట ఆటంకాలు అపవాది పొంచి ఉంటుంది. మంచి పని ఒకటి చేసామంటే అది సాయంత్రానికి మనకి నింద అనేది ఖచ్చితంగా వచ్చేసింది. అంటే అపవాదికి కడుపు ఉబ్బిపోతుంది. ఎక్కడ పడవేయాలా
అనే ఆలోచన పుట్టిస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము పొందిన పిమ్మట తన పరిచర్య కొనసాగించాలని ఆశ కలిగితే ఆయన్ని పడేయడానికి ఎంత ప్రయత్నాలు చేస్తుంటే గొప్ప ప్రయత్నాలు చేస్తాం. చూడండి, ఉదాహరణకి మనము ఏలియా అనేటువంటి ఒక ప్రవక్తని చూస్తాం కదండి. రాజులు రాసిన గ్రంథంలో ఆయన ఉంటాడు మనకి. ఏలియా కర్మేలు పర్వతం మీద విజయాన్ని సాధించిన తర్వాత యెజెబెలు ప్రతిజ్ఞకు భయపడి ఎక్కడ పరిపడ చాలా దూరము పారిపడి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి అక్కడికి వెళ్ళి ప్రభుత్వం అంటున్నాడు, అయ్యా ఇక నాకు ఈ జీవితం చాలు, నా పరిచర్య చాలు, ఇక నన్ను తీసుకుని పో కదండి. ఎందుకు ఇంత గొప్ప ప్రవక్త ఉండి ఎందుకు ఒక స్త్రీ చేతుల్లో ఓడిపోయి పరిగెడుతున్నాడు, ప్రాణ భయంతో పరిగెడుతున్నాడు? కారణం ఏంటంటే మనుషులకు భయపడి కాదు, కానీ సాతాను ఆయన్ని శోధిస్తున్నది కదండి. 450 మంది బయలు ప్రవక్తల మధ్య నిలబడి సవాలు చేస్తున్నాడు. ఏలి అనేటువంటి ఒక ఒక భక్తిపరుడు, ఒక ప్రవక్త ఏం చేస్తాడంట, నీ ఒక ఎద్దుని నేనొక ఎద్దుని బలి అర్పిద్దాం కదండి. మీ దేవుడు నిజమైన దేవుడైతే, మీ దేవత నిజమైన దేవత అయితే ఆకాశం నుంచి అగ్ని క్రిందికి వచ్చి ఈ బలిపీఠము దగ్గర ఉన్నటువంటి దీన్ని తగలయ్యాలి, అప్పుడు మీ దేవుడు గొప్పడని నేను నమ్ముతా. లేదా ఇదిగో నా దేవుణ్ణి, రోషము గల దేవుణ్ణి నేను ఆహ్వానిస్తాను, కాబట్టి ఆయన్ని కూడా నేను ఆహ్వానించినప్పుడు నేను చేసిన ప్రార్థన ఆయన ఆలోకించి ఈ దహన బలిని ఆయన మరి తగలేస్తుంటే, అగ్నితో కాలుస్తుంటే ఆయనే నిజమైన దేవుడు అని మీరు ఒప్పుకోవాలి. దీనికి సిద్ధమేనా అన్నాడు. ముందు మీకే ఛాన్స్ ఇస్తాను కదండి. 450 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఒక ఎద్దుని వధించి బలిపీఠం మీద పెట్టి కదండి బయలుదేవతను పిలుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎప్పటివరకు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా బయలుదేవతని ప్రార్థన చేస్తున్నారు. దేవత నువ్వు రా, దీన్ని మరి దహించివి అని బోరునే విలపిస్తున్నారు. వారి మధ్యలో ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడు. 450 మంది ఆ ప్రవక్తల మధ్యలో ఒక రోషము కలిగిన ప్రవక్త ఒక్కడే నిలబడి ఉన్నాడు కదండి. ఆయన ఒక బలిపీఠం మీద ఉన్నాడు. ఆ బలిపీఠము అగ్ని వచ్చింది, కాల్చి వేసేద్దామనని బయలుదేవతని వాళ్ళు కేకలు వేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆరాధిస్తుంటే ఆమె రాలేదు కదండి. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత రోషము కలిగిన ప్రవక్త ఏలియా ప్రభుతో మాట్లాడుతున్నాడు కదండి. యెహోవా దేవా, అదిగో నీవు ఈ కార్యము నా పట్ల జరిగించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అని ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేయగా ఆకాశం అగ్ని క్రిందికి దిగి వచ్చినప్పుడు, ఆకాశం అగ్ని క్రిందికి దిగి వచ్చిన బలిపీఠమును కాలుస్తూ ఉంటే 450 మంది ప్రవక్తలు అల్లాడిపోయారు. నిజమైన దేవుడు, గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభువైనటువంటి దేవుడని, రోషము గల దేవుడని ప్రకటించిన ఏలియా ఒక స్త్రీ మాటలకు భయపడి పరిగెడుతూ ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. కారణం అంటే ఒక విజయాన్ని సాధించిన వెంటనే అపవాది మనల్ని పడవేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఒక మంచి పని చేద్దాం అనుకుంటే దాన్ని వెనకాలే పడేసిద్ది, సాయంత్రానికి పడేసిద్ది. ఒక మంచి పని చేయండి మీరు, సాయంత్రానికి మీ మీదకి ఎన్ని నిందలు వస్తాయో ఖచ్చితంగా వస్తాయి కదా. ఏదో ఒక మాట ద్వారా వచ్చేస్తాయి. బాగా మీరు మొదటగా ప్రార్థన చేయండి ఇక్కడ కదండి. మొదటిగా మీరు ప్రార్థన చేయండి, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళే లోపు మిమ్మల్ని ఎంతమంది గుసగుసలాడతారో, ఎంతమంది గుసగుసలాడతారు బయలుదేరింది ప్రార్థన చేయడానికి కదా. ఎందుకంటే ఓర్చుకోలేనటువంటి మనస్సు సాతాను మనుషులోకి ప్రవేశపెడుతుంది. మనుషులకు ప్రవేశపెట్టి మంచి పని చెడగొట్టడానికి తన ప్రయత్నం తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు శోధింపబడ్డాడంటే బాప్తిస్మం పొందిన వెంటనే ప్రభు శోధించబడ్డాడు. రెండోదిగా ఎవరి ద్వారా శోధింపబడ్డాడు, ఎవరి ద్వారా శోధనకి నడిపించబడ్డాడు? చూడండి, ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ వలన శోధన స్థలానికి నడిపించబడ్డాడు. చదవమ్మా.
ఉమ్. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. ఆ, ఆ, ఉమ్. చాలు కదండి. ఎవరి చేతంట? అపవాది చేత శోధింపబడుచున్నాడు. ఎవరి ద్వారా శోధనకు నడిపించబడ్డాడంటే అపవాది ద్వారా. దేవుడి పరిశుద్ధాత్మ వలన శోధన స్థలకి నడిపించబడ్డాడు. కీడి విషయమై శోధన కాకుండా యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవద్దు, కానీ అపవాది క్రియలు లయపరచుటకు యేసు వచ్చిన కనుక దేవుడు ఆత్మ ద్వారా శోధనకు నడిపించబడ్డాడు. ఆత్మ ద్వారా శోధనకి నడిపించబడ్డాడు అని చెప్తాడు. మూడోదిగా ఆయన అన్నాడు, ఎక్కడ శోధింపబడ్డాడు. చూడండి, ఇక్కడ ఎప్పుడు శోధించబడ్డాడు అనేది మొదటి విషయం అయితే, రెండో విషయము ఎవరి ద్వారా శోధనకి నడిపించబడ్డాడు. మూడోదిగా ఎక్కడ శోధించబడ్డాడు అంటే, ఈ ముగ్గురు సువార్థికులు ఏకీభించిన విషయం ఏంటంటే, యేసు ప్రభు కదా, యేసు ప్రభు వారు శోధించబడిన స్థలము అరణ్యము. ఇది ప్రభు బాప్తిసం పొందిన స్థలానికి 7 నుంచి 8 మైళ్ళ దూరంలో కలదు. సుమారు 1500 అడుగుల ఎత్తున గల 1500 అడుగుల ఎత్తుగల అరణ్యములో ఆత్మచేత ఆయన నడిపించబడి శోధించబడ్డాడు. మొదటి ఆదాము చక్కని సమృద్ధి గల ఏదైనా వనం తోటలో నుండి శోధించబడితే, కడపటి ఆదామైనటువంటి క్రీస్తు అరణ్యంలో కొనిపోబడి అయినా మరి శోధించబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే ఆయన అంటున్నాడు, ఎక్కడ శోధింపబడ్డాడంటే అరణ్యములో ఆయన ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయన శోధించబడ్డాడు. ఎన్ని దినాలు శోధించబడ్డాడు ఆయన కదా? ఎన్ని దినాలు శోధించబడ్డాడంటే 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత శోధనకు ఆత్మచేత అరణ్యంలోకి నడిపించబడిన అపవాది చేత శోధించబడను. 40 దినాలు అయిన తర్వాత, అంటే 40 దినాలు అపవాది శోధించుటకు పొంచి ఉన్న దినాలు మరి పిమ్మట శోధించడానికి సిద్ధముగా ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంది అమ్మా. చాలు కదండి. ఈ అపవాది ఎలాగో తిరుగుతున్నది, ఎవడిని మృంగుతున్నా, ఎవడ బలహీనుడవుతుంటాడా, ఎవడిని కాటు వేద్దామా అని వాడు పొంచి ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా వాడు పొంచి ఉంటాడు కదండి. అపవాది మనల్ని ఎప్పటికప్పుడు పొంచుతూ ఉంది. ప్రార్థనకు రానికుండా చేసింది. 40 దినాల్లో మీకు హాజరేస్తున్నారు. ఇక నుంచి కూడా ఆదివారం కూడా హాజరయ్యాలనుకుంటున్నాను నేను. ఆదివారం కూడా ఎంతమంది వస్తారో హాజరేస్తే తెలిసిద్ది కదండి కదా. ఆదివారం ఎప్పుడు వస్తున్నారు మీరు? మండల కాలంలో 2 పాటలు పార్క్ ముందే వచ్చి కూర్చుంటున్నారే. ఆదివారం కూడా హాజరేస్తే మీకు ఎప్పుడు వస్తారో మీరు కదండి? 10:30 గంటలకు వస్తున్నారు. ఆరాధన అయిపోయిన తర్వాత పాఠాలు మరి చదివేటప్పుడు, పాట పాడేటప్పుడు వస్తున్నారు మీరు. అంటే బహుమానాలు గొప్పది కాదు, కానీ అంతకన్నా గొప్ప బహుమానం ప్రభు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే ఆయన అంటున్నానంటే, ఎవరి చేత శోధింపబడ్డారు మీరు? ఎవరి చేత శోధకుడు అనగా యేసును శోధించాడు. సువార్థికుల్లో శోధకుడు అని వ్రాయబడినది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం అపవాది సాతాను చేత అని మార్కు సువార్త వ్రాయబడినట్టుగా, సాతాను అనగా దయ్యములకు అధిపతి, వాడి రాజ్యము వేరు, దేవుని రాజ్యము వేరయ్యున్నది. అందుకని మొదటి కుటుంబమైనటువంటి అవ్వ ఆదాములని పాడు చేసేందుకు ప్రయత్నం చేశాడు కదండి. పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు, పాడు చేశాడు. కానీ ఇక్కడ దేవుని శోధించడానికి ఉన్నటువంటి సహవాసాన్ని కూడా వారు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎన్ని విధాల ఆడు శోధించినా శోధనకి దేవుడు లొంగలేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సాతాను ఎన్ని విధాలుగా శోధించిందండి? ఎన్ని విధాలుగా శోధించింది? అమ్మ చెప్పాలి, మీరు బాగా వాక్యం
తెలిసిన వారు. ఎన్ని విధాలుగా శోధించింది? ఇటు ప్రక్క వాళ్ళు చెప్పండి. ఎన్ని విధాలు? మీకు ఎగ్జామ్ పెట్టాల్సిందే కదా. ఎగ్జామ్ పెట్టాల్సిందే. మా టీచర్ గారిని పిలిచి మీకు ఎగ్జామ్ పెడతాం కదా. ఎన్ని విధాలు శోధించింది? 3 విధాల శోధించింది కదండి. 3 విధాలు శోధించింది. చూడండి, ఇక్కడ నీవు దేవుని కుమారుడవైతే అనగా నమ్మకం మీద అపనమ్మకాన్ని కలిగించడానికి సాతాను ప్రయత్నం చేస్తుంది. నీవు దేవుని కుమారుడవైతే, మనం కూడా అంత ఏదైనా గొడవ వచ్చేటప్పుడు నిజంగా నీవు పౌరుషం గలవాడవైతే అనగానే ఇది పౌరుషం వచ్చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నానంటే, నీవు దేవుని కుమారుడవైతే అనగా నమ్మకం మీద అపనమ్మకాన్ని కలిగించడానికి సాతాను చాలా చాలా ప్రయత్నం చేసింది. నిజమా? అమ్మతో అనలా, మన తల్లితో అంది. నిజమా? నువ్వు తింటే చనిపోతావా? తిను, చనిపోతావని చూస్తాను కదా. ఇప్పుడు తిన్నావు కదా, చనిపోయావా అంటే చనిపోలా, ఆధ్యాత్మికంగా చనిపోయింది. కాబట్టి అపవాదం ఏంటంటే అనుమానాన్ని అనగా నిజాన్ని అనుమానంగా రేకెత్తించింది. ప్రభుతో కూడా మాట్లాడుతుంది. నిజముగా నీవు దేవుని కుమారుడవైతే అంటే నమ్మకం మీద అపనమ్మకాన్ని కలిగించడానికి, అది ఆదామును శోధించిన రీతిగా కడపటి ఆదామున యేసును కూడా శోధించే ప్రయత్నం చేసి ఇది నిజమా అని అనుమానం రేకెత్తిస్తుంది. కానీ నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించమని శోధించను. అప్పుడు ప్రభు వాక్యంతో మాట్లాడుతున్నాడు కదని. ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయం 2-3 వచనాలు అన్నాడు, చదవద్దు. కానీ రొట్టె వలన కాదు, కానీ దేవుని మాట వలన జీవించదని యేసు అక్కడ సమాధానము చెప్పాను కదండి. ఆకలి అయితే రొట్టెలు తినే కాదు కదండి. ఆయన ఏమంటున్నాడంట, ఈ రొట్టెలను, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. 5,000 మందికి పెట్టినటువంటి ఆహారం ఆయన తినలేడా? ఆయన ఆజ్ఞాపిస్తే దేవదూతలు వచ్చి ఆహారం పెట్టవా? పెడతాయి. కానీ ఎవరి కొరకు ఇది శోధించబడ్డాడంటే మానవుడిగా ఉన్నాడు. మనము కూడా అలాగే మరి మాదిరికరముగా నిలబడాలని మన పక్షాన ఆయన శోధించబడి మనకు మాదిరిగా నేర్పించడానికి, ఆయన శ్రమ అనిపించడానికి ఈయన కొరకు వచ్చినట్లుగా మనం చూస్తాం. 2వ శోధన కలిగి ఉన్నది. ఆ శోధన ఏంటంటే దేవాలయపు శిఖరానికి తీసుకుని పోయి నువ్వు ఇక్కడి నుంచి దూకు అంటుంది కదా. ఇక్కడ నుంచి దూకు, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను కాపాడుదురు. ఈ దేవాలయము కెద్రోను లోయలో ఉన్నటువంటి సుమారు 400 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ఆలయం ఇది కదండి. 400 ఎత్తున ఉన్నటువంటి ఆలయ శిఖరం మీద తీసుకెళ్ళి ప్రభుని అంటుంది, ఇదిగో ఈ దేవాలయం నుంచి క్రిందికి, ఈ శిఖరం నుంచి క్రిందికి దూకు, నీకు దెబ్బ తగలకుండా, నీ పాదము రాయి తగలకుండా దూతలు ఏం చేస్తాడంటే నిన్ను ఎత్తుకుంటాయి అని చెప్తున్నాడు. 91వ కీర్తనలో ఆయన అంటా ఉంటాడు కదండి. 91వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుకుందాం. అమ్మ చదవండి, మీలో మీరు చదువుకోవద్దు. చాలు కదండి. వారు తమ చేతుల మీద మిమ్ములను ఎత్తి పట్టుకుంటారు. దేవుడు ఆజ్ఞాపిస్తే దూతలే ఆయన పాదాలు నీటి మీద నడిచినటువంటి పరిశుద్ధుడు శిఖరం మీద నిలబడి క్రిందికి దూకలేడా? దూకగల శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఆయన ఉన్నాడు. కానీ ఆయన శోధించడానికి 2వ ప్రయత్నము చేస్తూ ఉన్నది. చూడండి, ఇక్కడ 3వ ప్రయత్నం చేస్తుంది. సాతాను అంటుంది, నాకు మ్రొక్కు అంటుంది. ప్రకృతిని చూపించింది కదండి. ప్రకృతిని చూపించి ఈ అందాలన్నీ కూడా నేనే సృష్టించా కదా, నేనే సృష్టించా, సంపద సృష్టిస్తా, నేనే సృష్టిస్తా అంటున్నాడు. అసలు ఈ సర్వలోకాన్ని నిర్మాణం చేస్తున్న దేవుడు ఆయన అయితే కదండి, సృష్టిని నిర్మించిన దేవుడు ఆయన అయితే ఆయన దగ్గరకు వచ్చి ఈ సాతాను ఏమంటుంది, ఈ సృష్టిని నిర్మాణం చేసింది నేనే, నాకు మ్రొక్కు, ఈ అందాలను నేను నీకు ఇస్తా అంటున్నాడు కదండి. ఒక నోటి మాట ద్వారా సృష్టిని నిర్మించినటువంటి దేవుడు. ఇది నేనే చేశాను. ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు కదా, సాతాను నేనే చేశా, ఇది నేనే చేశా అంటుంది.
దేవుడు చేసిన కార్యాలు అవి. సృష్టిని దేవుడు చేశాడు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుని వాక్కు ద్వారా భూమిని ఆకాశముని అనగా వేరు చేసిన సందర్భాల్లో ఈ సాతాను మాట్లాడుతున్న మాట అంటే, నాకు మ్రొక్కు, ఎత్తైన కొండ మీదకి అని తోడుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములు వాటి మహిమను ఒక్క నిమిషంలో చూపించి వీటిని నీకు ఇస్తాను, నన్ను పూజించు, నాకు నమస్కారం చేయి, నా కోరిక తీర్చు అంటుంది. సాతాను కోరిక అంట దేవుడు తీర్చాలి. మనుషులైతే తీరుస్తారు కానీ దేవుడు ఎలా తీరుస్తాడండి కదా. మనుషులు బలహీనులు, లోబడతారు, కానీ ఈ ప్రభు బలహీనుడు కానే కా. మొదటి ఆదాము చేసిన తప్పు కడపటి ఆదాము చేయలేదు. ఎందుకంటే మొదటి ఆదాము అల్పమైన వాడు. మొదటి ఆదాము అల్పమైన వాడు, స్త్రీ మాట విన్నటువంటి వాడు కదండి, భార్య మాటకి లోనటువంటి వాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంట, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, సృష్టికర్త, దేనికి లొంగేవాడు కానే కాడు. అపవాదిని అణిచివేయడానికి వచ్చిన మహా గొప్ప జ్ఞాని. అలాంటి జ్ఞానవంతుడు ప్రభుని శోధించడానికి ఆ సాతాను ప్రయత్నం చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం కదండి. సాతాను నాకు మొక్కిన ఎడల ఈ లోక రాజ్యములను నీకు ఇచ్చుదను తెలియపరుస్తున్నాడు. ఆదాము అవలు మోసం చేసిన రీతిగా యేసయ్యను కూడా మోసం చేయాలని అది చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నము వ్యర్థమైపోయినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే ఆ శోధన ఫలితం ఏంటంటే ద్వితోపదేశకాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ద్వితోపదేశకాండము చాలు. ఏం చెప్తానంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించు, ఆయన పేరిట ప్రమాణము చేయవలనని యేసు ప్రత్యుత్తరం ఇవ్వగా అపవాది వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మనము కూడా ఈ 3 విధాల శోధనకి శోధింపబడడానికి కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి 3 ఆశలు ఉన్నాయి. అమ్మ ఏనండి, మనలో ఎన్ని ఆశలు ఉన్నాయంట? 3 ఆశలు ఉన్నాయి. ఏ ఆశలు ఉన్నాయి? ఎస్, శరీరాశ కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదండి. కడుపు నింపుకోవడానికి శరీరాశ కావాలి, నేత్రాశ కావాలి, చూసిందల్లా మనకే కావాలి కదండి. ఈ లోకములో ఉన్నటువంటి అన్నీ కూడా మనవి అనుకుంటాం, కానీ దేవుడు నీకు ఇచ్చిన స్థలము ఎంతో నీకు తెలిసే ఉన్నది. నీకు ఎంత స్థలం ఇచ్చాడు? నీకు నాకు 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు. ఈ స్థలాన్ని సంపాదించుకోవడానికి రెక్కల ముక్కలు చేసుకుని బ్రతుకుతున్నాము, కానీ చివరికి చనిపోయేంత వరకు కూడా మనం ఇంత కష్టపడతాం, కానీ నిజంగా మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచుకున్నామా? ఎప్పుడని ఆలోచన వస్తుందా? ఎంత సంపాదించుకుందామా, ఎన్ని బ్యాంకులో వేసుకుందామా, ఎంత కూడబెట్టుకుందామా కదా, ఇన్ని ఆలోచన చేస్తామే తప్ప నా కొరకు ఒక్క స్థలమైన నేను సిద్ధపరచుకున్నానని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామండి? చెయ్యం కదా. నేను ఏ స్థలంలోకి వెళ్ళాలి, నేను చనిపోతే నాకు ఏ స్థలం ఉంది అని ఎప్పుడైనా నీ నివాస స్థలాన్ని గురించి మనము ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచన చేస్తాడంటే ఎవడు చేయడు. భూలోకంలో ఉన్న స్థలం కొరకు కదండి గుద్దులాడుతాం, పెనుగులాడుతున్నాము తప్ప ప్రభు ఇచ్చే స్థలం మనకుంది. ఆ స్థలము నాకు అక్కడుందా, ఇక్కడుందా? ఎప్పుడైనా ప్రార్థన ద్వారా ఆలోచన చేసావా? దేవుని అడిగావా? ఏమన్నా అడిగారా? బాగా పనిచేయటానికి శక్తిని ఇవ్వయ్యా, నాకు బలాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తామే తప్ప కదండి. కానీ మంచినీళ్ళు కూడా తాకుండా పని చేస్తాం మనం. నోరు ఎండిపోతున్నా ప్రార్థన చేస్తాం, కానీ నోరు ఎండిపోయినా కానీ పని చేస్తాం, కానీ ప్రార్థన చేయం కదండి. అందుకే అన్నాడు, నీవు చనిపోక ముందు నీకు ఏ స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడో ప్రార్థన ద్వారా తెలుసుకో. అడుగు, అయ్యా నన్ను ఏ స్థలంలోకి చేర్చబోతున్నావు? నా క్రియలను బట్టి నాకు అగాధ స్థలంలోకి నాకు ఇస్తావా? నా క్రియలను బట్టి నన్ను మరలా నీ రాజ్యానికి చేరుస్తావా? నాకు ఒక స్థలం మాత్రం
కావాలి. అక్కడ ప్రార్థన చేయాలి. కానీ ఈ లోకంలో మనం సంపాదించిన సంపాదన అంతా మనంట రాదండి. కానీ దేవుడు మనం బ్రతికిస్తాడు, దేవుడు మనం పోషిస్తాడు. ఏ సమయం ముందు ఆహారం ఇవ్వాలో ఆ సమయం ముందు ఖచ్చితంగా మన దగ్గరకు తీసుకొచ్చి ఆహారాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం ప్రయాసపడతాం, భారం మోస్తున్నాం, కానీ మితిమీరిన భారం మోయకూడదు. శరీరానికి రెస్ట్ అవసరం కదండి. ఆకలి అన్నం లేకుండా తినక పస్తులుండి చేసి 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 చివరికి మీరందరూ పడిపోతారు. దానికి మళ్ళీ చేసిన ఖర్చు అంతా వడ్డీతో కూడా దేవుడు తీసుకునే ఉంటాడు. అలా వద్దు. మీరు సమృద్ధిగా తినండి, ప్రశాంతంగా ఆహారాన్ని తినండి. తగిన కాలమందు మీరు ఎంత పని చేయగలుగుతారో అంత పని మాత్రమే చేయాలి. అది ఆరోగ్యానికి మంచిది, కుటుంబానికి మంచిది. మళ్ళీ తిరిగి సంతోషంగా నీవు లేగగలుగుతావు. అలా కాకుండా ఉదయం 6 గంటలకు పోయి రాత్రి 8 గంటలకు వచ్చి ఇంకా పడుకుని లేచి తెల్లారు ఏమి లెగుస్తావండి? ఏమి లేగలేవు. అందుకే అన్నాడు, మీ కష్టించి పనిచేసి సుఖాన్ని అనుభవించడానికి దేవుడు మీకు సమస్తము ఇస్తాడు. దేవుని మీద ఆధారపడండి, దేవుడే మీకు సహాయము చేస్తాడు. మన మీద ఆధారపడవద్దు, మనమే గొప్పవాళ్ళం అనుకోవద్దు. కానీ దేవుడు ఖచ్చితమైనటువంటి జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అన్నాడు, అయ్యా ఈ మండల కాల దినాలలో మేమున్నాము, ఈ శ్రమల కాల దినాల్లో మేమున్నాము, నీకు దగ్గరగా ఉపవాసం ఉండి జీవించాలని ఆశపడుతున్నాము. నేను పోయిన తర్వాత నాకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయి, ఆ స్థలం మీద నాకు ముందుగా తెలియపరచు. ఆ స్థలము ప్రభు దగ్గరే ఉంది. నీ కొరకు దాచిపెట్టాడు. నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన ముందుగా వెళ్ళి సిద్ధపరిచి మరలా నీ యొద్దకు వచ్చి నిన్ను ఆయనతో కూడా తీసుకుని వెళతాడు. బస్సు టికెట్ లేకుండా, ట్రైన్ టికెట్ కూడా లేకుండా వెంటనే తీసుకుని వెళ్ళిపోతాడు. ఏ ఖర్చు లేకుండా డైరెక్ట్గా ఆయన దగ్గరికి నీవు వెళ్ళగలిగే శక్తి ప్రార్థన ద్వారా సంపాదించు. ఏమి సంపాదించక్కర్లేదు, కానీ ప్రార్థన అనేటువంటి దాన్ని సంపాదిస్తే చాలు కదా. ప్రార్థన అనేది ఆల్రెడీ ప్రేయర్లో చెప్పాను నేను. 3 విషయాలు ప్రార్థన ఏమండి? మనవి, విజ్ఞాపన, కృతజ్ఞత. ఈ 3 విషయాలు కలిసినదే ప్రార్థన. ఈ ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే ఎంత శోధనైనా జయించగలుగుతాం. ప్రభుని శోధించిన సాతానేమండి, చివరికి సాతానేమన్నాడు? సాతానా పో అన్నాడు కదండి. ముఖం కిందకి దించుకుని వెళ్ళిపోయింది. అప్పుడు దాకా ముఖం పైకెత్తి చూసింది, ఎక్కడ లోపడతాడా, ఎక్కడ శోధిద్దామా, ఎక్కడ పడేద్దామా అని చూసింది. కానీ ఆయన పడేవాడు కాడు కదండి, పడగొట్టేశాడు. సాతానా వెళ్ళు అని చెప్పాడు. అరణ్యములో ఎవరొచ్చి పరిచర్య చేశారు ప్రభుకి? దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. దేవదూతలు పట్టుకుంటే కదా నీ పాదాలు కందకుండా, రాయి తగలకుండా అని చెప్పి వెళ్ళాడు అపవాది. వాడి కళ్ళ ముందే దేవదూతలే వచ్చేసినాయి, ఆయనకి పరిచర్య చేయటం ప్రారంభం చేసింది. అందుకే ఆయన రోషం గల దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము లెంటలోని మొదటి ఆదివారంలో ఉన్నాం. మనము కూడా శ్రమల్లో ఉన్నాం, మరి ఉపవాసంలో ఉన్నాం. మొట్టమొదటిగా శోధన అనేది వచ్చింది, దాన్ని జయించాలి. ఎలా జయించాలి? పోట్లాడి తిడతాం కాదు, ప్రార్థనలో కదండి. ప్రార్థన ద్వారా మనం వాటిని జయించాలి. ప్రార్థన ద్వారా సాతాను యొక్క కోరలను విరిచివేయాలి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత శోధన నీకు వచ్చింది. నువ్వు ఎంత గొప్పగా ప్రార్థన చేయాలో సిద్ధపడతావో అంత నిద్ర నీకు రప్పించింది కదండి. పాటలు పాడేంత వరకు మనము మెలకుగానే ఉంటాం, కానీ వాక్యంలోకి వెళ్ళే కాడ నుంచి ముందుకి వెనక్కి నెడతానే ఉండిద్ది సాతాను. అటు ఇటు నెట్టి పక్కన వాళ్ళతో పడేస్తూ ఉండిద్ది. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు ఎక్కడా పడవద్దు, మీరు నిలబడి ఉండండి, నడిపించేవాడను నేనే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము కూడా శోధనలు ఉన్నాము కదండి. 7 రకాల మరి సాతాను శోధిస్తూ, మొదటిగా అన్నట్టే ఎప్పుడు శోధింపబడ్డాడు, ఎవరి ద్వారా శోధనకి నడిపించబడ్డాడు, ఎక్కడ శోధింపబడ్డాడు, ఎన్ని దినాలు శోధింపబడ్డాడు, ఎవరి చేత శోధింపబడ్డాడు, ఎన్ని విధాలుగా శోధింపబడ్డాడు, శోధన ఫలితము ఏంటి కదా. శోధన ఫలితము సమాధానం. ప్రభు సాతాను తిట్టాడండి, తిట్టాడా? తిట్టలా. కోప్పడ్డా? చివరికి ఒక మాట అన్నాడు, సాతాను నువ్వు వెళ్ళిపో అన్నాడు కదండి. సమాధానముతోనే అన్నాడు.
ఈ శోధనకి ఫలితం ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. ఏ సమాధానాన్ని పోగొట్టుకున్నామో, ఏ పరిశుద్ధతను పోగొట్టుకున్నామో, ఏ అన్యోన్య సహవాసాన్ని పోగొట్టుకున్నామో, తిరిగి కడపటి ఆదమన క్రీస్తు ద్వారా అదే మరలా తిరిగి సంపాదించుకున్నాము. ఇది క్రీస్తు నీడలో. అందుకే మాదిరిగా జీవిద్దాం, క్రీస్తుకి మాదిరికరముగా శోధింపబడదాం కదండి, నలగొట్టబడదాం, ఎగతాళి చేయబడతాం, ఏళన చేయబడతాం, చివరికి దేవునితో మనము సహవాసము కలిగి ఉంటాం. ఆయన రాజ్య వారసత్వాన్ని పొందుకుని నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.